విజయవాడలో బీసీ సింహగర్జన మహాసభ జరుగుతోంది. ప్రత్యక్షంగా చూద్దాం. మనకంటూ ఒక భావం ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక సంకల్పానికి ఆయన నాంది పలికారు. ఒక కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని ఎవరైనా తీర్చే మనిషి ఉన్నాడా అని వెతికినప్పుడు ఒక టార్చ్ బేరర్ గా నిలబడ్డాడు. పేదల పాలిటి పెన్నిధిగా, కష్టాల పాలిటి ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మనసులోంచి వచ్చినటువంటి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఒక సామాన్యమైన విషయం కాదు. హక్కుల కోసం ర్యాలీలు, సమావేశాలు, ఎలాంటి భేటీలకైనా, ఎంత పెద్దవారితో సమావేశానికైనా ఎదుగురు తిరగనటువంటి నాయకత్వం. ప్రముఖ నాయకులతోటి మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ అభివృద్ధి కోసం ఎన్నో అంశాలపై చర్చలు చేయడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ప్రతిపాదించడం, దేవాలయాల సందర్శించడం, అలాగే ఆధ్యాత్మికతో కూడినటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే నిజమైన నాయకత్వ లక్షణం అని నమ్మిన నాయకత్వం ఆయనది. ఒకవైపు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సు, స్థానిక ప్రజల్లో ప్రత్యక్ష చర్చలు, ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం మాత్రమే కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే నాయకత్వం ఆయనకి మాత్రమే చెల్లింది. ఇది కేవలం మాటలు కాదు, చేతులతో చూపించే నాయకత్వం ఆయనకి మాత్రమే సొంతమైంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పోరాటానికి ఆయన ఊపిరి పోశారు. ఆ పోరాటం ఒక సహాయాన్ని అందిస్తుంది అనే ఒక వ్యక్తిత్వంతో పాటు ఒక బలాన్ని ప్రతి ఒక్కరికి చేకూర్చారు. పడుగుల గొంతుకగా ప్రపంచనాన్ని సృష్టిస్తూ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆయనే. ఒంట్లో బాలేకపోతే విటమిన్స్ వేసుకుంటాం, సప్లిమెంట్స్ వేసుకుంటాం. బాధ అనేది వస్తే, కష్టం అనేది వస్తే, బాధ అనేది వస్తే వైటమిన్ ఆర్, వైటమిన్ ఆర్ రామచంద్ర యాదవ్ గారికి గట్టిగా చప్పట్లతోటి సాదరంగా స్వాగతం పలుకుదాం. ప్రత్యక్షంగా ఎటువంటి హాని లేకుండా ప్రజాపక్షంగా ఆయన నిరూపిస్తూ ఒక యోధుడిగా నిలబడటం అందరికీ సాధ్యం కాని పని. అందరి దృష్టిలో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది. మన జాతి పిత మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎంతో మంది పెద్దలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి, బ్రిటిషర్ల పరిపాలన నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన, మనకి ఎంతో స్ఫూర్తి అందించిన నేతలు చాలా మంది ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జీవితంలో కష్టం వస్తే భగవంతుడిని కోరుకుంటాం. మన నిత్య జీవితంలో ఒక కష్టాన్ని పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ రామచంద్ర యాదవ్ గారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు మనతో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ శ్రీకృష్ణ జాంబవతి మన హక్కుల కోసం, ఐకమత్యంతో అధికారం కోసం జరిగే నిజాయితీ Party!
వాళ్లకు చేసింది ఉచిత వాగ్దానాలే. అధికారం వచ్చి రాగానే చూపించింది మొండి చేతులే. శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణ మహోత్సవంలో శ్రీ రామచంద్ర యాదవ్ గారు పాల్గొని పండితుల ఆశీర్వాదం, స్వామీజీ గారి దివ్య మంగళ ఆశీస్సుల్ని అందుకుంటారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ రామచంద్ర యాదవ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. బీసీలకు ఇస్తామని అన్న రక్షణ చట్టం ఏమైందని ప్రశ్నించడానికి 44% రిజర్వేషన్లు ఎక్కడా అని నిలదీయడానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధాని హైదరాబాదును దొంగలు పంచుకున్నట్టు అమరావతిలో అసలు కుదరదని వల్లగుత్తి హెచ్చరించడానికి బీసీలకు వాటాలు, ఉద్యోగాలు, అభివృద్ధి నిధులు వెంటనే అమలు చెయ్యాలి అని చట్టసభలు